ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క పునరుత్థాన దినమందు దేవుడు మన ఎడల చూపిన ఉన్నతమైన కృపను బట్టి దేవునికి మరొక మారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమేన్. ఈరోజు ఈ మాటను మనం ధ్యానం చేసుకుందాం. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. మీరు దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు, ఒకవేళ బలహీనులైన మీకు అనిపించినప్పుడు దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. మీరు బలహీనులైతే కాదు, ఎందుకంటే నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు ఎప్పుడు బలహీనులే అప్పుడే బలవంతులు. మీరు ఎప్పుడైతే బలహీనంగా ఉన్నారో అప్పుడే బలవంతులు అని దేవుడు మాట సెలవిస్తున్నాడు. కాబట్టి మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. మనం ఒక ఉపమానమును తీసుకుని ఈ యొక్క సందర్భమును గురించి ధ్యానం తీసుకుందాం. రాజైన ఆసా విషయంలోనూ యోధా విషయంలోనూ దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అయినప్పటికీ వారు దేవుని అనుసరించే విషయంలో బలహీనంగానే ఉన్నారు. ప్రభువు మార్గాలలో వారి యొక్క పాదాలు తొట్టిల్లాయి, వారి మనసులు నిలకడగా లేవు. అందుకే ప్రభువు వారిని హెచ్చరించాడు. మీరు నాతో ఉంటే నేను మీతో ఉంటాను, మీరు నన్ను విడిచిపెట్టేస్తే నేను కూడా మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను అని దేవుడు వారితో చెప్పాడు. ఒక ఉదాహరణగా వారి పొరుగు రాజ్యాన్ని దేవుడు వారికి చూపించాడు. వారు ఎంతగా తమ ప్రభువు మీద తిరుగుబాటు చేశారో, అయినప్పటికీ వారు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి యొక్క మొర విని ప్రభువు వారిని ఏ విధంగా కనికరించాడో వారికి తెలియజేశాడు. దీనిని బట్టి వారిని తమ మార్గాలలో స్థిరపరచి నీతి విషయంలో వారిని బలవంతులుగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆ విధంగానే మన విషయంలో కూడా దేవుడు ఆయన తలుస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. నిన్ను కూడా నీతి విషయంలో బలవంతులుగా చేయాలని, దేవుని యొక్క మార్గంలో నిన్ను స్థిరపరిచి బలపరచాలని, నీ ఎడల గొప్ప కార్యాలు ఆయన జరిగించాలని ఆశపడుచున్నాడు. నువ్వు ఏదైతే తలంచావో ఆ కార్యాన్ని ఆయన సఫలం చేయాలని నీ విషయంలో ఆయన నీతో సూటిగా మాట్లాడుచున్నాడు. దేవుణ్ణి సేవించటం ఒక యోగ్యమైన పని. కాబట్టి స్తుతికి పాత్రుడైన దేవుణ్ణి మనం పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో ఆయన్ని మనం సేవించాలి. ఏదైతే మనం దేవుని కార్యము యోగ్యమైనదిగా మనం ఎంచుతామో అలాంటి సేవ నిజముగా సంపూర్ణమైనదని మనం గ్రహించాలి. మంచి తీర్మానంతోనూ వివేకంతోనూ ఆయనను సేవిస్తే ప్రభువు ఆ పనిలో మనకు మంచి బహుమానాన్ని కలుగజేస్తాడు. ప్రభువునందు మన ప్రయాసం ఎన్నటికీ వ్యర్థం కాదని మనకు తెలుసు. నీవు పూర్ణ మనసుతో సజీవ యాగముగా సంపూర్ణమైన సమర్పణతో దేవునితో నీవు మాట్లాడుచున్నట్లయితే, దేవునికి నిన్ను నువ్వు అర్పించుకున్నట్లయితే దేవుని నుంచి నీవు మంచి బహుమానాన్ని పొందుకుంటావు. అశ్రద్ధతో కనుక నువ్వు గనుక పనిచేస్తే మనకు బహుమానం దొరకదు, అంత వ్యధా ప్రయాసే. పూర్ణ మనసుతో మనం దేవునికి పనికి అప్పగించుకుంటే మనం గొప్ప అభివృద్ధిని చూస్తాం. భయంకరమైన తుఫాను లాంటి పరిస్థితులలో, గాఢాంధకారపు లోయలలో, దిక్కులేని స్థితిలో నీవు ఉన్నప్పుడు ఈ లేఖన భాగం నాకు అందింది. నేను సమస్తమును సర్వమును కోల్పోయి ఒంటరిగా దిక్కులేని వాడిగా నేనున్నప్పుడు ఆయన మాట నన్ను ఆదరించినది. ఆ పరిస్థితి నుండి నన్ను తప్పించి ఈరోజు మరణకరమైన స్థితి నుండి నన్ను సజీవునిగా మార్చింది. కాబట్టి నేనప్పుడు బలహీనుడను కాబట్టే ఆయన మాట నాకు ధైర్యమునిచ్చి ఇప్పటి వరకు నన్ను నడిపించింది. కాబట్టి ప్రియులారా, నా ఎడల దేవుడు ఎంత గొప్ప కార్యములు జరిగించాడో, ఏ విధముగా నన్ను ఆయన ఆదరించాడో, ఏ విధముగా నన్ను కనికరించాడో
మీ ఎడల ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి మీరు ఏదైతే కార్యము తలంచారో ఆ కార్యములు దేవుడు మీ ఎడల సఫలం చేస్తాడు. ఈ వాక్యం నాకు అందినప్పుడు నేను నా బలాన్నంతటినీ కూడా తీసుకుని ఒడ్డుకు చేరతానన్న ఒక నిరీక్షణ కలిగి మహిమాయుక్తమైన ఆ యొక్క నిరీక్షణతో నా పనిని నేను తిరిగి దేవుని యందు ప్రారంభించి కొనసాగిస్తున్నాను. నిజముగా ఆయన కృప నాకు తోడయుండి నన్ను నడిపించుచున్నది. మీరు కూడా ఇప్పుడు బలహీనముగా ఉన్నట్లయితే దేవుడు మీకు తోడుగా ఉన్నాడని, ఈ సమయంలోనే నీవు బలమైన ప్రార్థన చేయాలని, రోషముతో ప్రార్థన చేయాలని నేను మీతో మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనము బలహీనముగా ఉన్నప్పుడే బలవంతులము అని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నీవెప్పుడైతే ప్రార్థన చేయలేకపోతున్నావో అప్పుడే నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు మందిరానికి పోలేకపోతున్నావో నువ్వు అప్పుడే మందిరానికి వెళ్ళాలి. నీవెప్పుడైతే బైబిల్ చదవడానికి నీకు సమయం దొరకట్లేదో ఆ పరిస్థితుల్లోనే దేవుని యొక్క వాక్యాన్ని నీవు ధ్యానించాలి. నిజముగా నీవు ఈలాగు జరిగించిన ఎడల నీ ఎడల ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఒక గొప్ప అభివృద్ధిని నీవు చూస్తావు. అప్పటి వరకు నీవు ఎక్కడైతే వేదనలో ఉన్నావో, ఏ బంధకములో అయితే బంధించబడి ఉన్నావో, ఏ యొక్క స్థితులలో, ఇరుకులో, ఇబ్బందులలో నువ్వు అసలు వేదన పడుచున్నావో, నీవు ప్రార్థించిన ఎడల ఆయన నీ యొక్క ప్రతి వేదనను విడిపించి తప్పించి నీకు రక్షణగా ఆయన ఒక కోటను కడతాడు. కాబట్టి నీవు ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ఈ మాటను నీవు జ్ఞాపకం చేసుకుని నీ యొక్క హృదయం ముందు పదిలపరచుకొని నీవు ప్రార్థించిన ఎడల ఆయన నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా కనికరం కలిగిన దేవా, నా యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఈ యొక్క ఉన్నతమైన అద్భుతమైన మాటను ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. మేమైతే బలహీనులము ప్రభువా, కాబట్టి మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి నీవే మా అతిశయము, నీవే మా దుర్గము, నీవే మా శృంగము, నీవే మా బలమైన కోట తండ్రి. అయ్యా, నీవు లేకుండా మేము జీవించలేము, నీవు లేకుండా మేము ఏదీ చేయలేము. మా యొక్క బలహీనతను ఎరిగిన వాడవు, మా స్థితిని ఎరిగిన వాడవు తండ్రి. నాయనా ప్రభువా, మా బ్రతుకులో మమ్మల్ని సరిచేసి మా బలహీనతలను తొలగించి ప్రభువా మమ్మల్ని బలపరిచి నీ యొక్క నీతిగా నాయన మేము జీవించుటకు కృప దయచేసి మా యొక్క కార్యములు సఫలం చేయుటకు సహాయం చేయమని అడుగుచున్నాను. నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరైతే నాయన ప్రభువా వారి యొక్క అవసరతలు అక్కర్లు అడుగుచున్నారో వారితో మీరు మాట్లాడండి. వారి యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చండి. వారికి తోడై ఉండి సమస్తమును ప్రభువా సమకూడి జరుగునట్లుగా మీ యొక్క కృప వారికి తోడేయండి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.